క్రియేట్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలి. ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసిండ్రు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా. ఏ పార్టీలు ఉన్నా బీసీలంతా జాగృత వాళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో, కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. వాళ్ళు చేసినప్పుడు చూద్దాం కదా, ఇన్ని రోజులు అయితే జయంగా నేను చూడలేదు. మరి ఏం ఉద్యమం చేస్తారో, ఎక్కడ చూస్తారో, కార్యాచరణ దిగినప్పుడు చూద్దాం. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారమ్మా మీరు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారిని నేను ఇంతవరకు విమర్శించలేదు. అసలు నేను నిర్మలే ఓలే. ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. అసందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఒకటి, నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు. సో అది ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు, నేను ఎవరినో విమర్శ చేస్తే ఏ లైట్ మహేశ్వర్ రెడ్డి అని వచ్చి నన్ను ఎందుకు విమర్శ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థమవుతలేదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఆయన అన్నటువంటి దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే నేను ఈ పాటికే స్పందించేదాన్ని. అదంతా ఉట్టి ఫేక్ ప్రచారం కాబట్టి నేను లైట్ తీసుకున్నా. మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం. కనీసం అర్థం పర్థం దాని వెనుక ఏదైనా కొద్దిగా కొంచెమని ఏదైనా ఉండాలి. ఏం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను స్పందిస్తలేను. డెఫినెట్గా ఏమైనా స్పందించే అంశం ఉంటే స్పందిస్తా. అవుట్ రైట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఏ ఆరోపణ వచ్చినా నేనే జవాబిచ్చుకుంటా. కొంతమందిలాగా నేను దాసుకోవడాలో నేను మళ్ళీ చెప్తా తెల్లారి చెప్తా అనడం కుదరదు. నా మీద వస్తే ఆరోపణ నేనే చెప్తాను. థ్యాంక్ యూ.